హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎస్జీ ఆర్మీ గైస్. టుడే మనం టెస్టింగ్ కూడా వచ్చేసరికి అయితే ఇది వచ్చేసి ఎపిసోడ్ 6 గైస్. ఓకే, ఎపిసోడ్ 6లో మనం వచ్చేసి ఏం చేద్దామంటే ఎన్చాంటింగ్ టేబుల్ అయితే చేద్దాం. అండ్ ఇంకెవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి మామ, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి మామ, చాలా వరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు, అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసి చూసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు గైస్. ఓకేనా, ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి మామ, అండ్ అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్ నైట్ అయిపోయినట్టుంది, మనం వచ్చేసి ఏం చేద్దామంటే స్లీప్ వేసేద్దాం. ఫస్ట్ స్లీప్ వేద్దాం. ఇవాళ నెదర్ పోర్టల్ అయితే బిల్ చేద్దాం గైస్. ఓకే, నెదర్ పోర్టల్ బిల్ చేసి, వామ్మో ఇన్ని క్రేపర్స్ ఉన్నాయండి ఇక్కడ. పేలమాకండ్రా బ్రో, పేలిపోయింది. ఓకే నైస్, నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా వీడు ఉన్నాడు గైస్, ఇంకా వీడి దగ్గర ట్రేడ్స్ చూడండి ఒకసారి. వీటికి 1 ఇస్తాడు, అండ్ ఇవో దీనికి ఒక్కదానికి 3 అయింది బ్రో. వీడు ఫెర్మెటల్ అంట, సర్లే అని చెప్పి నేను కూడా ఇంకా లైట్ తీసుకున్నాను గైస్. మన కో క్రషర్ అని చెప్పాను కదా, నేను ఇదైతే వర్క్ అవుతుంది గైస్. ఓకే, ఎందుకని చూడండి 30 వచ్చింది కదా, మీకు ఎట్లా వర్క్ అవుతుంది చూపిస్తా చూడండి. ఇట్లా ఉంది కదా, ఇదిగోండి గైస్, ఇట్స్ వర్కింగ్ గైస్. నేను ఫస్ట్ చూసి ఫిల్ అయ్యేంత వరకు చూశాను గైస్, నేను చివరి వరకు ఉన్న ఫిల్ అయ్యేంత వరకు వర్క్ అవుతుందా లేదా అని చెప్పి చాలాసేపు అయితే వెయిట్ చేశాను మా. బట్ ఇది అయితే వర్క్ అయింది. సో ఇంకా నాకు వీటికి లెదర్కి ఇబ్బంది అయితే లేదు. అంటే ఫుడ్కి చూసారా 42 రా బీఫ్, 42 కోర్స్ వచ్చినాయి. ఇంకా అంతే గైస్, 24 ఉంటాయి. 24 ఫిల్ అయ్యేంత వరకు ఉంటే చాలు. ఇంక ఇందులో పెట్టేద్దాం ఇది. ఓకే, అది గైస్. ఇప్పుడు మనం డైమండ్ కేక్స్ ఉంది కాబట్టి లావా కూడా తెచ్చినట్టున్నా గైస్ నేను. లావా ఒక్క నిమిషం గైస్, లావా ఎక్కడో తీసుకొచ్చా. లావాని తీసుకొచ్చి కంపేర్ చేద్దాం. నాకు తెలిసి ఇంకా లావా ఎక్కువ ఉంటే బాగుంటుందేమో బ్రో. ఇదిగోండి గైస్, లావా బకెట్ ఒకటి సరిపోదు, ఇంకా ఎక్కువ కావాలి. మన దగ్గర అబ్సిడియన్ అసలు లేనట్టుంది గైస్. ఓకే, ఇందులో పెడితే ఒక 2 వస్తుందా? ఓకే 1 వచ్చింది, నో ప్రాబ్లం గైస్. తీసేద్దాం దీన్ని. అక్కడ ఇంకా ఉంది కదా, వెళ్ళి తెచ్చేద్దాము దాన్ని కూడా నీట్గా. మన విలేజ్ పక్కన ఉంది కదా గైస్ పోర్టల్, సో అక్కడికి వెళ్ళి అబ్సిడియన్ని తీసుకొచ్చేసి ఇంకా అక్కడ బిల్డ్ చేసేద్దాం. నేను ఎక్కడ పడితే అక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టేసా బ్రో, అంటే నాకు యూజర్స్ని బట్టి నేను పెట్టేసాను అంతే. ఈ రైల్స్ పెట్టా బ్రో నేను వీళ్ళని తీసుకొద్దామని చెప్పి, బట్ వీళ్ళైతే వర్క్ అవ్వలేదు. అంటే ఇది చాలా ఐరన్ అయితే ఎక్కువైపోతుంది, సో మన దగ్గర ఐరన్ లేదని చెప్పి నేను ఇంకా దీన్ని ఆపేసా గైస్. ఐరన్ ఉన్నప్పుడు చూద్దాంలే అని చెప్పి ఆపేసా. అరే నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? మీది నువ్వు ఇక్కడ కాదురా, త్రాన్సే కదా. అరే నీ విలేజ్ ఇట్రా రే, అటు పోతున్నావురా. ఫుడ్ అయితే అయిపోయింది, మన దగ్గర బ్రెడ్ ఉంది, సో మనకి ఇబ్బంది లేదు. కావాలంటే వీట్ ఉంది, కన్వర్ట్ చేసేస్తాం. డే అంతా ఇది డే 63 గైస్ ఇది వచ్చేసి. ఓకే, డే 63 అండ్ 100 డేస్కి ఒక మంచి వీడియో అయితే చేద్దాం. ఇది దేనికి యూజ్ అవుతుంది బ్రో? ఇది చూద్దాము, తీసుకెళ్ళిపోదాం. దేనికి యూజ్ అవుతుంది చూద్దాం. హూ ఈజ్ కటింగ్ ఆనియన్స్? ఏంది ఇది గైస్? ఇక్కడ లావా కూడా లేదు మామ, బాగా తగిలింది. ఓకే, విలేజ్లో చూద్దాం, బ్లాక్ స్మిత్ ఏమైనా ఉందేమో. ఇది ఆల్రెడీ తెలిసిన విలేజ్. ఓకే, దీని చుట్టుపక్కల ఏమైనా లావా కానీ పిల్లేజర్ పోస్ట్ కానీ ఉంటాయి కనుక చూద్దాం. పిల్లేజర్ పోస్ట్ ఉంటే ఇప్పుడు మనకి అంత ఏమీ లేదులే. ఇదేంది అసలు, దీన్ని ఏమంటారు? లెదర్ ఉన్నాయి ఇందులో అన్నీ కూడా. ఈ వాటర్ ఎందుకు పెట్టాడు వీడు? మనం కలెక్ట్ చేసుకోవచ్చు ఆ వాటర్ని. ఓకే, మనం కలెక్ట్ చేసుకుంటా అవుతుంది మామ. ఇటుపక్క నేను ఎక్స్ప్లోర్ చేయలేదు మామ, ఇంకా చూద్దాం ఒకసారి వెళ్ళి. ఏమైనా లావా దొరికే. లావా అంటే గుర్తొచ్చింది బ్రో, మర్చిపోయాను గైస్. నేను అవతల వైపు ఒకటి ఉంది, అంటే ఎలా అంటే ఒక పిడుగు పడితే ఆ ప్లేస్ అంతా కూడా పోయిద్ది కదా, సో అట్లా ఆ ప్లేస్లో ఏమైందంటే లావా ఉంది, అక్కడ మైన్ చేసుకుంటా నేను.
అది ప్లేస్ దాటి మనం ఇటంతా ఇవన్నీ ఇట్లా లోపలికి సెట్ చేయాలి. సో నాకు తెలిసిన వరకు అయితే ఉండొచ్చు అంటే ప్లేస్ పోస్ట్. సో నేను అక్కడ ప్లేస్ చంపింది. ఇప్పుడు ప్లేస్ ఫైనల్ ఉంది. నెక్స్ట్ అలాగే ఆఫ్ మైండ్ చేస్తా. మైండ్ చేస్తే నాకు ఐరన్ దొరికింది. డైమండ్స్ అంత ఏం దొరకలేదు కానీ రీడింగ్ కూడా చేస్తాడు. ఇదిగోండి గైస్ చూసారు కదా ఈ ఐరన్ అయితే దొరికింది నాకు. ఇది ఇంకా నేను కన్వర్ట్ చేయలేదు. క్రయింగ్ అబ్సిడియన్ వాట్ ఏంది దీనివల్ల ఏం ప్రయోజనం వస్తుంది మనకి? బ్లాక్ ఆఫ్ హోల్ కాదు, రీస్పాన్ యాంకర్ అండ్ ఓకే మనం నెదర్లో రీస్పాన్ అవడానికా మళ్ళీ అక్కడే ఒకే దగ్గర? ఓకే ఓకే నైస్. ఇక్కడ ఉంటుంది గైస్, ఇక్కడ పిడుగుబడింది ఒకటి ఉంటుంది. సో మనం స్కోప్ చేసుకుంటే బెటర్ ఏమో నాకు తెలిసి. స్కోప్ చేసుకుంటే మనకి లాంగ్ చంక్స్ కనబడతాయి కొంచెం. ఇదిగోండి గైస్ ఇక్కడ ఉంది చూసారా? ఇటువంటి ప్లేస్లో ఇవి ఉంటే మనకి చాలా బెటర్. ఓకే మొత్తం ఎంత వస్తుందో చూసి తీసుకొని హైట్గా కడదామా? గైస్ ఇది నన్ను నెట్టేస్తుంది. ఓకే వచ్చింది పోయిన వాటర్ తీసుకొని మైన్ చేద్దాం. మైన్ చేద్దాం. ఓకే చాలండి, ఇంకా చాలా టైం వేస్ట్ అయిపోతుంది ఇక్కడ. ఎటు నుండి వచ్చాం మనం? ఇటే కదా గైస్. ఫైనల్లీ నేను నెదర్ పోర్టల్ వచ్చేసి ఇక్కడ వాటర్లో బిల్డ్ చేద్దామని చూస్తున్నా. ఫస్ట్ ఇది పూర్తి చేద్దామండి. అండ్ ఇక్కడ నుండి ఇట్లా వెళ్దాం అనుకుంటున్నా గైస్. నేను ఫ్రంట్ వరకు చూద్దాం. దీనికన్నా అవి పెడదాం అండి బ్రో, బ్లాక్ కలర్వి. ఇందులో ఏమంటే లోపల ఉంటాయి. ఫాస్ట్గా వెళ్ళి తెచ్చేసుకుందాం. స్టాక్స్ ఎన్ని ఉంటాయని. ఓకే అండి, ఇంకా స్టోన్ తీసుకున్నాం, టబ్లో తీసుకున్నాం, అండ్ అండ్ స్టోన్ అని తీసుకున్నాం. తీసుకున్నాం మంచి బిల్డ్ చేద్దాం. బిల్డ్ చేద్దాం మొత్తం స్టోన్ స్లాబ్ చేసుకోవాలి. స్లాబ్స్ చేస్తున్నా. సో స్లాబ్స్ నా మిడిల్ వరకు కనెక్ట్ చేస్తా, లేకపోతే ఇక్కడ నుండి బాగుంటుంది అంటారా? బేస్ పర్మనెంట్ బేస్ అని ఇదైతే చెప్పను గైస్. నేను ఫ్రంట్ది కూడా లేపేసి అక్కడైనా కట్టుకోవచ్చు పెద్దగా. ఓకే సో అందుకు నేను ఇంకా ఇక్కడ నుండి ఇట్లా చేస్తున్నా అండి. సో 2 బ్లాక్స్ లెక్క తీసుకొస్తా. ఇట్లా పెడితే కొంచెం బాగుంటుంది గైస్. అందుకే వాటర్లో బిల్డ్ కదా, సో అందుకు సరిపోదులే గైస్. ఇక్కడ నుండి ఇది తీయాలి కదా. ఒక్క నిమిషం ఇది క్లియర్ చేసేద్దాం. సిల్క్ టచ్ వచ్చిందో లేదు చూడాలి గైస్. సిల్క్ టచ్ వస్తే బాగుంటుంది. ఒక 10x10 ఏరియా తీసుకుంటే బాగుంటుంది. సరే ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ ఇట్లా మొత్తం కూడా తీసుకుందాం. ఇటంటే ఇటొక 6 అనుకుంటా, 6 కాదు, ఇటొక 4 అటొక 4 తీసుకుంటే 8 10 అవుతాయి. ఓకే 1 2
3 4 ఓకే ఇక్కడికి 4 అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 1 2 3 4 ఓకే ఇప్పుడంతా 10x10 ఏరియా చేద్దాం ఉండండి 1 2 1 2 3 4 5 6 ఏంది 6 7 8 9 10 ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 ఓకే ఇటైతే కన్ఫర్మ్ గైస్ అండ్ ఇప్పుడు ఇటు వచ్చేసి ఇటు కలిపేయాలన్నమాట ఓకే ఇంకా అయితే కావాలి ఇవి ఉన్నాయి మన దగ్గర చాలా ఉన్నాయి ఓకే ఇది గైస్ మిడిల్లో వచ్చేసి సో ఇప్పుడు ఏం చేద్దామండి ఇక్కడ మిడిల్లో కూడా ఇవే పెట్టేద్దాం ఏముంది బ్రో వేస్ట్ చేయొద్దు బ్రో ఇవి మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయి సో అందుకు వేస్ట్ చేయొద్దన్నా మళ్ళీ ఇప్పుడు చేయాలంటే అంత దూరం వెళ్ళాలి ఈ కరెక్ట్గా సరిపోతే ఇంకా మనకి వీటితో పనే ఉండదు ఓకే గైస్ అండ్ ఇదైతే కంప్లీట్ అయిపోవచ్చింది పైన ఖతం గైస్ వెళ్ళి తీసుకొచ్చేద్దాం ఇంకా ఒక 4 ఉన్నాయి కదా 4 సరిపోతాయిలే అసలు స్టోన్ కట్టర్ని లేపేస్తే పని అయిపోయింది కదా ఓకే ఇప్పుడైతే సరిపోతాయి కదా కరెక్ట్గా ఇప్పుడు ఏం చేద్దామంటే 8x8 ఏరియా కాబట్టి ఇంకా దీన్ని చెప్తా గైస్ మీకు చూపిస్తా టబ్ బ్లాక్ ఉంది కదా సో దీంతో ఏం చేద్దామంటే ఇవి బాగుంటాయి బ్రో ఒక 8 తీసుకుందాము 8 తీసుకొని 1 2 3 4 5 8 ఇవి ఒక 8 తీసుకుందాం ఇప్పుడు వచ్చేసి స్టైర్స్ గైస్ ఓకే స్టైర్స్ ఇవి బాగున్నాయా ఇవే బాగున్నాయి గైస్ మొత్తం కూడా ఇంకా ఇవి కన్వర్ట్ చేసేద్దాం సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిలో ఉంది కదా సో ఇప్పుడు ఇవి 2 బ్లాక్స్ అయితే హైట్ లేపుదాము సో నేను ఇప్పుడు ఈ బ్లాక్తో అయితే హైట్ లేపబోతున్నా గైస్ సో ఇది ఇలా ఉంది కదా ఇలా పైకి ఎక్కుతాం అన్నమాట సో ఇప్పుడు ఇక్కడ టెంపరీ బ్లాక్స్ అండ్ ఇంకొక 2 చాలు గైస్ ఓకే 2 చాలు మరి హైట్ ఉన్నా కూడా బాగోదు సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మూలన ఇది ఒక స్టోన్ అండ్ ఈ మూలన ఇది ఒక స్టోన్ అండ్ ఇక్కడ ఒక స్టోన్ సో ఇట్లా 4 సైడ్స్ కూడా పెడదాం 4 సైడ్స్ పెట్టిన తర్వాత ఇవి కూడా 4 సైడ్స్ పెట్టాలనుకుంటా స్టైర్స్ 1 2 3 4 ఓకే ఇక్కడ 1 2 కొంచెంగా స్లీప్ వేద్దాం ఓకే అండ్ ఇక్కడ పెట్టాం కదా సో ఇక్కడ ఒకటి అది మిడిల్ ప్లేస్ అనమాట ఓకే సో ఇటు కూడా సేమ్ 1 2 3 4 5 1 2
1 2 అంటే మనం ఇటు సైడ్ నుండి వచ్చినా కూడా చేసినట్టు చేసుకోవాలి గైస్. మనం ఇప్పుడు చేసుకున్నాం. ఓకే, బట్ ఎక్కువ శాతం ఇటే వెళ్తాం అనుకో. సో నేను ఏంటంటే జస్ట్ నార్మల్ లుకింగ్ కోసం చేస్తున్నా. 1 2 3 4 5 లుక్ కోసమే గైస్ నేను చేసేది. ఇవైతే అంత ఈజీగా రావు ఒకవేళ బ్లాస్ట్ అయినా కూడా. సో అందుకని నేను పెట్టా. ఇప్పుడు స్లాబ్స్ కావాలి. స్లాబ్స్ ఏ మోడల్ చేద్దామంటే ఇవి వస్తాయా నెదరైట్? ఏమి ఇవ్వట్లేదు గైస్. ఒక్క నిమిషము, ఇవి చేద్దాం గైస్. ప్లేన్వి కానీ ఇవి ఈ స్లాబ్స్ అయితే తీసుకున్నా గైస్ నేను, అంటే కలిసిపోతాయి కదా. సో ఇందులో మన దగ్గర సిల్క్ టచ్ కూడా లేదు గైస్. తీద్దామంటే మళ్ళీ అంటే నార్మల్గా పడిపోతాయి కదా. సో అందుకే కేర్ఫుల్లీగా చేస్తున్నా. ఓకే, అండ్ ఇది కంప్లీట్. అండ్ ఇది కూడా ఇది. ఓకే, ఇప్పుడు ఈ మూలన బ్లాక్ అక్కర్లేదు గైస్. సో ఇది తీసేసిన తర్వాత ఇట్లా వస్తుంది అవుట్పుట్. 1 2 3 4 4తో 4 into 4 చేయొచ్చు ఒకటి. ఓకే, ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. 1 2 3 4. ఓకే, ఇదొక 4 అండ్ ఇటు ఎన్ని వచ్చినాయి? 1 2 బ్లాక్స్, 1 2 3 బ్లాక్స్. ఓకే, 3 బ్లాక్స్ వచ్చినాయి. అవతల వైపు ఏం కాదులే. 1 2. ఓకే గైస్, నేను మిడిల్లో పెట్టాల్సింది తప్పు అని చేసి ఇటు పెట్టాను. తీసేద్దాంలే. ఓకే, అండ్ ఇంకా మొత్తం కూడా లేపేసి కొంచెం మిడిల్లో పెడదాం. మిడిల్లో పెడితే ఏమవుతుందంటే సూపర్ ఉంటుంది. ఓకే, ఎట్లా ఇచ్చాము? ఇక్కడ పెడితే ఈక్వల్ వస్తుందా? ఈక్వల్ రాదు, బట్ ఇటు పెడితే లాంగ్ అవుతుంది. లేకపోతే ఒక పని చేద్దాం, పెట్టేద్దాం గైస్. ఓకే, 1 2 3 4 1 2 3 4 6 5 5 చేసి వస్తాయా? 1 2. ఓకే, ఇది జస్ట్ నేను నార్మల్ చేసి వస్తుందా రాదని ట్రైల్కి మాత్రమే. ఇది ఫ్లింట్ అండ్ స్టీల్ లోపల ఉంది గైస్. సర్లే, ఈ లోపల దీని చుట్టూ మేకప్ వేసేద్దాం దీనికి. ఇక్కడ ఏం కడదాం గైస్ దీనికి? ఏది బాగుంటుంది అంటారు? బ్లాక్కేనా? వచ్చేసి ఇంకొక బ్లాక్ హైట్ లేపుదామా, లేకపోతే మనం ఇంకొక బ్లాక్ చేసాం కదా. ఎట్లా ఉందో లుక్? ఓపీ గైస్, ఓపీ అదిరిపోయింది మామ. లుక్ వచ్చేసి అదిరిపోయింది, సూపర్ ఉంది ఇది. సో ఇప్పుడు ఇంకొక బ్లాక్ సేమ్ అట్లానే చేద్దాం గైస్. ఒక నిమిషం అండి, 3 బ్లాక్స్ హైట్ పెడదాం. 1 2 1 2 అండ్ ఇది కూడా సేమ్. ఇదొక బ్లాక్ అండ్ ఇదొక బ్లాక్ అండ్ ఇదొకటి గైస్. ఓపీ ఉంది గైస్ ఇది. ఇక్కడ మీకు ఎట్లనే చూపిస్తున్నా కదా, నేను ఇంకా లాంగ్ నుండి వెళ్ళి చూపిస్తే మీకు అదిరిపోతుంది లుక్. సో నేనైతే ఇట్లా బిల్డ్ చేశాను మామ. అండ్ ఇక మనకి లీవ్స్ కావాలి. ఇంకే టైప్ బ్లాక్స్ వస్తాయి ఇవి. ఒకసారి ఆన్ చేసి టెంపరీగా చూద్దాము వర్క్ అవుతుందో లేదో. ఓకే, పెట్టాను గైస్. మరి అంటే లోపలికి వెళ్ళకండి అనేలే. ఇట్స్ నాట్ వర్కింగ్ ఆర్ వాట్? ఇంకొకటి ట్రై చేద్దాం మామ. ఏముంది మన దగ్గర, ఫ్రీగానే వస్తాయి కదా ఇవి. ఒక 6 తీసి చూద్దాం.
బ్లాక్ ఏమంత బాగున్నట్టు లేదు గైస్. బ్లాక్ లాంగ్ నుండి చూసి తెలుస్తుంది, ఇక్కడ నుండి ఏం తెలుస్తుంది మనకి. లేదు గైస్, నాకు మరి అంతేం అనిపించట్లే, బట్ పనికి రావచ్చు. బట్ ఇది వద్దులే గైస్. ఓకే, ఈ టైప్ ఆఫ్ బ్లాక్ వద్దు, బాగోలేదు. పాలిష్డ్ అన్నారు కానీ అంత లుక్ ఏమి ఇవ్వట్లేదు. లేకపోతే కంబైన్ చేద్దామా అవి ఇవి మిక్స్డ్తో. ఒక 9, ఇవి ఒక 10. అవి ఇవి ఒకటే కదా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ర్యాండమ్గా పెట్టేద్దాం. ఓకే, ఇక్కడ ఒక బ్లాక్ పెడితే దీనిపైన ఒకటి, అండ్ సేమ్ ఇక్కడ ఒకటి, అండ్ ఇది ఒకటి, అండ్ ఇది, అండ్ ఇప్పుడు ఇది. చూద్దాం గైస్, లుక్ చూద్దాం. ఓకే, నాట్ బ్యాడ్. బట్ ఇటు కూడా సేమ్ అట్లానే పెడదాం. ఒక నిమిషం గైస్, అంటే ఒక స్ట్రైట్ మాత్రం అట్లా పెడదామని. ఇది అండ్ ఇది మిక్స్డ్ కొడదాం. వచ్చేసి ఇది అండ్ ఇది. ఓకే, అట్లా 4 సైడ్స్ కూడా కన్విన్స్ చేసేద్దాం. ఇంకేమైనా పర్లేదు గైస్. ఓకే, ఫస్ట్ మాత్రం అట్లా పెట్టుకోండి. అంటే ఒకవేళ మీరు బిల్డ్ చేస్తే కనుక ఇది ఇట్లా నాలాగా. ఓకే, నేనేమంత తోపు బిల్డర్ ఏం కాదులే గైస్, నేనేదో నార్మల్గా వచ్చినట్టు చేసేస్తున్నా. బిల్డ్స్ బోర్డ్లో కూడా ట్రై చేయలేదు గైస్ ఈ బిల్డ్, నేను జస్ట్ అనుకున్నా అంతే. ఓకే గైస్, లుక్ అయితే ఇట్లా వచ్చింది. పైన బ్లాక్స్ కూడా ఓపీ గైస్, ఓపీ లుక్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే వుడ్ తెచ్చుకోవాలి. వుడ్ అండ్ ఇంకా మనం అంటే తీసి చేసేద్దాం గైస్, ఒక్క నిమిషం. అండ్ ఇక్కడ ఏం చేద్దామంటే దీనికి ల్యాంతర్స్ పెడదామా. ఓకే, దీనిపైన ల్యాంతర్స్ పెడదాం 4 సైడ్స్ కూడా. 4 సైడ్ ల్యాంతర్స్ అండ్ ఇటు కూడా మొత్తం ల్యాంతర్స్ పెట్టేద్దాము. ఓకే, అంతే. చాలా ల్యాంతర్స్ అవసరం అయితే మన దగ్గర ఐరన్ కూడా లేదు, వెళ్ళి తీసుకురావాలి గైస్. ఓకే, వెళ్ళి ఫాస్ట్గా అన్నీ తీసుకొచ్చేద్దాం. వుడ్ కాదు, లైట్స్ ఉన్నాయి మన దగ్గర, చాలా ఉన్నాయి. ఐరన్ ఒకటి తెచ్చుకుంటే చాలు. నాకు తెలిసి ఒక 32 ఐరన్ అయితే సరిపోవచ్చు మేబీ. అంటే ఇంకా ఎక్కువైనా పర్లేదు, మనం పట్టుకుందాం. 23 అయితే ఉంది, చూద్దాం ఎన్ని వస్తాయో. ఎన్ని వచ్చినాయి, ఒక స్టాక్ అయితే వచ్చింది ప్రస్తుతానికి. చెప్దాం ఒక నిమిషం అండి. ఓకే, ఇవైతే 8 ఇచ్చాడు. అండ్ ఓకే, అండ్ ఇవి కూడా కనెక్ట్ చేద్దాం. 17. ఓకే గైస్, 18 అయితే వచ్చినాయి, సరిపోవచ్చు మేబీ. సరిపోతే అక్కడ తీసుకుందాం. ఓకే, అండ్ ప్లాంక్స్ కూడా తీసుకెళ్ళిపోదాం, ఎందుకు మళ్ళీ పద్దాక రావడం. ప్లాంక్స్ ఇవన్నీ ఎందుకు గైస్, నాకు ఎంత ఉంది చేస్తా. ఓకే, సారీ. అండ్ ప్లాంక్స్, స్టిక్స్, ఇంకేం కావాలి. ఓకే, ఇదే అంతే గైస్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దామంటే ఇవి పెట్టేద్దాము, మిగతావి తర్వాత చూద్దాం, ఎందుకంటే మనకి యూజ్ అవ్వచ్చు. సో అందుకు ఇది వచ్చేసి నెదర్ పోర్టల్ టెంపరీ ఏం కాదులే, జస్ట్ నార్మల్గా చేస్తున్నా. అసలు బాగుంటే కనుక నేను ఉంచేస్తామమ్మ, నేను తీను పద్దాక ఇంకా దీన్ని తీను. అండ్ ఇక్కడ మన లైన్ ఇంక్రీజ్ చేసి స్ట్రైట్గా ల్యాంతర్స్ పెడదామంటారా అక్కడక్కడ. అండ్ సో లుక్ కోసం ఇక్కడ ఇట్లా పెడతా, మొత్తం అన్ని సైడ్స్ కవర్ అయిపోతాయి. ఇంకా 6 అయితే ఉన్నాయి గైస్.
అండ్ ఇప్పుడు వచ్చేసి ఓకే 1 2 3 అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ 1 ఓకే 4 గైస్. ఇంకొక 2 మిగిలినవి. సో అవి ఏం చేద్దామంటే ఇక్కడ పెడదాం. ఓకే గైస్, దీన్ని ఎదరక తింపితే బాగుంటుందేమో, బట్ ఇట్లానే లుక్ బాగుంది. గోడలా ఉంది గైస్ ఇది. ఓకే ఇప్పుడు వచ్చేసి మనం స్లీప్ అయితే వేయాలి. అయిపోయింది గైస్, ఒక నిమిషం. ఓకే గైస్, మార్నింగ్ అయిపోయింది. మనం ఫాస్ట్గా గ్రావెల్లో ఉన్న ఫ్లింట్ని తీయాలి గైస్. దొరికిందా ఫ్లింట్? ఓకే గైస్, చాలు. నో ప్రాబ్లం, మన దగ్గర డట్ అయితే ఉంది. సో ఇవి పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు వచ్చేసి వీటిని ఎలా చేద్దామంటే ఇక్కడ ఒకటి ఎవ్రీ 2 బ్లాక్స్కి ఒకటి వదులుదాం. 2 వదిలాం కాబట్టి ఇది ఒకటి 1 2 వదిలితే ఇది. ఓకే 1 2 అండ్ ఇప్పుడు ఇది. సో ఇట్లా చేశాను. ఇటు కూడా సేమ్ పెట్టేసేద్దాం. 1 2 అండ్ 1 2. అయిపోయినాయి గైస్ నా దగ్గర. బ్రో నేను స్టోన్ కట్టర్ లోపల వదిలేసినట్టున్నా బ్రో. దీన్ని ఎక్కడ పెడదాం అని పెట్టేసి ఇప్పుడు ఒక్కటే కదా బ్లాక్ కావాల్సింది వేస్ట్ చేయడం. సో ఇక్కడ పెడదాం. అండ్ ఇప్పుడు మనకి క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి, అంత దూరం వెళ్ళలేం. సో మనం ఏం చేద్దామంటే ఈ టైంలో క్రియేట్ చేసేసుకోవాలి. వాటర్లో పెడదాం. అండ్ మనకి ఫెన్స్ కావాలి. ఒక 24 అయితే చేసా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇవి ఎన్ని వచ్చినాయి టోటల్? అరే ఇవన్నీ ఎందుకు మారుతున్నావు రా నాయన? ఓకే ఒక 15 అయితే వచ్చింది, చూద్దాము. ఇది ప్రస్తుతానికి వాడక్కర్లేదు. లేదు గైస్, అడ్డు వస్తుంది. సో ఇక్కడ వరకు తీసేసి ఇక్కడ మనం ఎంట్రన్స్ పెడతా చూడండి. 3 ఓకే 3 వరకు. అండ్ ఇటు కూడా 1 2 3 1 2 3 కావాలి గైస్. ఓకే ఇంకొక 9 అయితే తీసుకున్నా. 3 1 2 ఏది ఓకే 2 3. సో ఇంకా వాళ్ళు అలాగ ఎక్కలేము. ఓకే మనం 3 2 3 ఓకే గ్యాస్ 3 3 3 సరిపోయినాయి. ఇప్పుడు మనకి షేర్ అయితే కావాలి. సో ఒకటి పెడితే షేర్ వచ్చేస్తుంది.
నెక్స్ట్ ట్రీలు ఎక్కడ ఉన్నాయి గైస్? చెట్లు కూడా వచ్చేసినాయి మళ్ళీ. ఓకే, ఫ్రంట్ రన్ అయితే ఇచ్చేద్దాం ఫాస్ట్గా వెళ్ళి. సాప్లింగ్స్ లేవు కదా మన దగ్గర. ఒక స్టాక్ సరిపోయిద్దిలే, మేబీ స్టాక్ సరిపోవచ్చు. చాలకపోతే అప్పుడు చూద్దాం. ఏంది ఇవి వేరువేరుగా ఉన్నాయి? ఓకే, వేరువేరుగా లేవులే. ఒక దెబ్బకి లేచిపోయింది గైస్ మొత్తం కూడా. ఇవి పోకుండా ఉండాలంటే ఏం చేద్దాం చెప్తా చూడండి. సో ఇక్కడ ప్లేస్ చేసేద్దాం నార్మల్గా. అప్పుడు ఈ బ్లాక్స్ అన్స్పాన్ అవ్వవు. ఓకే, సో నేను నార్మల్గా స్పాన్ చేసేస్తున్నా, అంటే వేస్ట్ చేయకుండా స్టోరేజ్. సో ఇప్పుడు ఈ నార్మల్గా వదిలేసినా మనకి పోతాయి అన్నమాట స్పానింగ్. సో ఇట్లా మనం చేసి పెట్టుకుంటే కనుక అంత ఇబ్బంది ఏమి ఉండదు. 38 అయితే వచ్చినాయి, మొత్తం లేపేద్దాం. ఎన్ని స్టాక్స్ అయినా వాళ్ళు మనం అవసరమైతే మనం దాంట్లో పెట్టేద్దాము. పోయింది. ఏంటిది గైస్ ఇది? బుషా. ఓకే, అండ్ షార్ట్ గ్లాస్ అంట. ఓకే, ప్రతి ఒక్కటి వాడేద్దాం, ఏముంది దాంట్లో చెప్పండి, ఎంత ఇబ్బంది ఏం లేదు కదా. ఓక్ లీవ్స్ పర్లేదు, ఏదో ఒక లీవ్స్ మనకి షాడర్స్ లేనప్పుడు ఏదైనా ఒకటేమో. బట్ నేను ఏంటంటే నా వరకు ఇప్పుడు ఒకవేళ షాడర్స్ మనకి ఆప్టిఫైన్ వచ్చిందనుకో ఇంకా క్రేజీగా కనబడుతుంది. సో అది నేను అనుకున్నది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక బ్లాక్ హైట్ వెళ్దాం అండి. సో ర్యాండమ్గా పెట్టేద్దాం, మరి అల్లినట్టు కాదు. అండ్ ఇటు కూడా సేమ్, అంత వద్దులేదు. ఓకే గైస్, ఇది వచ్చేసి ఇట్లా అయితే బిల్డ్ చేస్తున్నాను నేను, అంటే జస్ట్ నార్మల్గా కనపడడానికే. ఓకే, డోంట్ బీ సీరియస్. ఇట్లా బిల్డ్ చేస్తున్నా గైస్ నేను వచ్చేసి. మీకు నచ్చినట్టు అయితే చేసుకోండి మామ. ఓకే, ఇదైతే ఎవరి ఐడియా కాదు గైస్, చాలామంది కూడా చూస్ చేస్తారు కొంచెం. సో మనం అట్లా కాదులే, అంటే అన్నిట్లోనూ చూస్ చేయడం కాదు, కొన్నిట్లో చూడకుండానే చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇది అవును బిల్డ్, నాకు ఇది ఆల్రెడీ కొంచెం ఉంది వీటి మీద గ్రిప్, సో అందుకని నాకు వచ్చు. గైస్ మరీ పాడుపడిపోయిన దానిలో ఏం వద్దులే ఇది చేసేది. ఇట్లా పెడితే బాగున్నట్టుంది కదా. సో ఇంకా మన దగ్గర చాలా 3 స్టాక్స్ ఉన్నాయి.
నచ్చకపోతే తీసి మళ్ళీ పెట్టచ్చు. ఓకే, పెట్టేద్దాం బ్రో ర్యాండమ్ మొత్తం. మరీ అంత ర్యాండమ్ వద్దు. ఓకే, యాపిల్. ఓకే, ఇదంతా కూడా ఇట్లా పెట్టేస్తున్నాము. ఓకే, మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. లుకింగ్ ఓకే, లుకింగ్ బాగానే ఉంది. అండ్ కింద కూడా పెడదాం, కింద పెడదాం అవసరం లేదు గైస్. మన దగ్గర ఎలాగో ఉన్నాయి కాబట్టి ఒక చెస్ట్ అయితే చేసేద్దాం. సో మనం చెస్ట్ వచ్చి ఇక్కడ పెడదాము. ఇట్లా పెట్టేసి గైస్ ఇది గైస్ మస్తు ఉంటుంది అసలు. ఇప్పుడు షాడోస్ లేవు కానీ లేకపోతే ఆ స్వింగ్కి అసలు సూపర్ ఉండేది గైస్. ఓకే, ఇక్కడ ఒకటి పెట్టానండి. ఇక్కడ కూడా నాకు వచ్చిన ఐడియాస్తో పెట్టేస్తున్నాము అంతే. నేను పర్టికులర్గా ఏమి అక్కడే పెట్టాలని ఏం పెట్టట్లేదు, నాకు వచ్చినట్టు పెట్టేస్తున్నాను నేను. బుషెస్ ఇక్కడ అవ్వవు కదా, ఓన్లీ గ్రాస్ మీద అవుతాయి అంతే. సో ఇప్పుడు మనం దీనికోసం పెట్టలేం కదా, లేకపోతే పెట్టచ్చు. ఓన్లీ వీటి కోసం పెట్టచ్చు. జస్ట్ నేను నార్మల్గా పెట్టాను అంతే గైస్. ఓకే, వామ్మో చాలా టైం అయితే పట్టింది గైస్ చేయడానికి కూడా. ఓకే, తక్కువేం కాదు. అండ్ ఫ్లింట్ అండ్ స్టీల్. ఓకే, ఫ్లింట్ అండ్ స్టీల్ అయితే చేసాం. అండ్ వెలిగించేద్దాం ఇక. 3 2 1 2. ఓకే గైస్, ఇదైతే వర్క్ అయింది. దిస్ ఈజ్ వర్కింగ్. అండ్ ఇంకొక్కడ ఏమన్నా అంటే మరీ అంత ఓవర్ ఏం కాదులే, సో కొంచెం. ఓకే గైస్, ఈ పిచ్ కామెడీగా ఉన్నాయి ఎదురా, పర్లేదు ఒక మాదిరిగా బాగానే ఉంది అనిపించింది నాకైతే. ఇంకా తీసేద్దాము అనవసరం. ఇంక ల్యాంతర్స్ పెడదాం అనుకున్నా కదా నేను. మన దగ్గర ఎంత ఉంది ఐరన్? చాలదు. 4 అంటే 4 9 చాలదు గైస్. మేబీ చాలకపోవచ్చు, చూద్దామా ఒకసారి. అంటే మళ్ళీ కొన్ని దగ్గరలు పెట్టి కొన్ని దగ్గరలు పెట్టకపోతే బాగోదు కదా. అంటే చాలదు గైస్, ఒక 5 4 వస్తున్నాయి. 1 2. ఓకే గైస్, ఇది మన వాళ్ళ వీడియో వచ్చేసరికి కదా గైస్. మీకు ఎట్లా అనిపించిందో ప్రతి ఒక్కరు కూడా కామెంట్లు అయితే కామెంట్ చేయండి. అండ్ ఇది మన నెదర్ పోర్టల్ వచ్చేసి. ఓకేనా, ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి మామ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పోర్టల్కి ఎంత రేటింగ్ ఇస్తారో ఇవ్వండి. అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మామ. ప్రతి ఒక్కరు కూడా చాలామంది వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు ఏం చేస్తారంటే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ కొట్టడం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.